వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రాగి తోప. ఇప్పుడు రాగి తోప ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నామండి. ఇందులో కప్పు బెల్లం ఇలా సన్నగా చేసి పెట్టేసుకున్నాను. దీనికి 2 కప్పులు నీళ్ళు, 2 కప్పులు వాటర్ పోసేస్తామండి. ఇది బాగా బెల్లం అంతా కరగాల. బెల్లము ఈ నీళ్ళల్లో బాగా కరిగేసిందండి. ఇప్పుడు ఇందులో పాకాలు అవసరం లేదు, మనకి కరిగితే చాలు. ఇది రాగి పిండి కప్పుకి 1.5 కప్పు బెల్లానికి 1.5 కప్పు రాగి పిండి పడద్దండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఉండలు కట్టకుండా నీట్గా రావాలంటే కొంచెం కొంచెంగా కలుపుకోవాలా. కప్పు బెల్లానికి 1.5 కప్పు పిండి పట్టద్దండి. ఇంకా స్వీట్ తినేవాళ్ళ దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కావాలా తక్కువ కావాలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే మాత్రం ఈ హీట్ మీద ఉండలు కట్టేస్తుంది. అందుకని నిదానంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలా. చూడండి, పిండి అంతా బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీంతో 1 స్పూను నెయ్యి వేసుకుంటామండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంటుకోకుండా ఈ రాగి తోప మంచి టేస్ట్ వచ్చేదానికి వీలవుతుంది. అందుకని 1 స్పూన్ నెయ్యి వేసేసాను. అయిపోయిందండి. ఇలా చూడండి, ఇలా రాగి తోప రెడీ అయిపోయింది. ఏం లేదండి, రాగులు ఎక్కువ తినడం వల్ల ఏముంది, కాల్షియం వస్తుంది. ఈ కాల్షియం అంటే మనకి ఎముకలకి వాటికి బలం కదా. ఈ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఏం లేకుండా మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాల్షియం బాగుండే ఈ రాగుల్ని తినండి, అంతా ఆరోగ్యం బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.